ఓకే, ఆయనకి వందనాలు. గత నెల మనం ఒక పత్రిక గురించి చదువుతూ వచ్చాం. అది యూదా పత్రిక. యూదా పత్రికలో మనం మొదటి 4 వచనాలు చదువుకున్నాము. 5వ వచనంలో ఒక దగ్గర ఆగిపోయాం. ఒకసారి ఈ రోజు భాగంగా 5, 6, 7 వచనాలు, 3 వచనాలు చదువుకున్నాం. యూదా రాసిన పత్రిక 5, 6, 7. వారిలో నమ్మకపోయిన వారిని తర్వాత నాశనం చేసి మరియు తమ ప్రధాన తమ నివాస స్థలములను విడిచి దేవదూతలను అమాదినమున జరుగు తీర్పు కఠిన చీకటిలో నిత్య పార్థివులతో ఆయనని బంధించి కనపరిచి ఆ ప్రకారంగానే సొదొమ గొమొర్రాలను వాటి చుట్టుపట్టున్న పట్టణములను దీని వలనే శరణం చేయొచ్చు. శరీరాన్ని సమగ్రమైనందున ఖ్యాతి గుండమున అనుభవించు దృష్టాంతముగా ఉంచబడింది. థ్యాంక్ యూ సిస్టర్. ఈ యొక్క పత్రిక గురించి గతసారి ఏ విధంగా అంటే ఎవరు రాశారు, ఆధార్ ఎవరు రాశారు, తర్వాత ఏ ఉద్దేశంతో ఆయన ఏదో రాయాలనుకున్నాడు, కానీ ఒక ఎమర్జెన్సీగా రాస్తున్న ఉత్తరంగా మారింది. తర్వాత ఆ ఎమర్జెన్సీ యొక్క రీజన్ ఏంటో కూడా మనం చదువుకున్నాం. అదే 4వ వచనంలో ఉంది. వారితో మీరు ఏమన్నారైనా 4వ వచనంలో ఎవరైనా కొందరు రహస్యముగా జొరబడి ఉన్నారు, వారు భక్తిహీనులై మన దేవుని కృపను కామాతులతో మాకు దుర్వినియోగపరచు. చూడండి ఈ మాట, దేవుని కృపను వాళ్ళు ఏంటి, ఒక లైసెన్స్ టు సిన్, పాపం చేయడానికి కృప ఏమనుకుంటున్నారు, ఒక లైసెన్స్ అంటున్నారు. ఏముందిలే, మనం వచ్చి అంటే క్షమాపణ అడిగేయచ్చు. చాలా మంది బలలో కూడా అలాగే పాల్గొంటారు. ఏముంది, ఆదివారం వెళ్ళి వాళ్ళ దగ్గర పాపం ఒప్పేసుకుంటే దేవుడు క్షమించేస్తాడు. సేమ్ యాటిట్యూడ్ ఇక్కడ ఉన్న వాళ్ళ యొక్క ప్రజల యాటిట్యూడ్ ఎట్లా ఉందో, ఒకవేళ బలన గనక అంత తేలిక పాటుగా మనం కనుక తీసుకుంటే మనం కూడా వాళ్ళతోటి సమానం. కాబట్టి అదొక వార్నింగ్ మనం తీసుకోవాలి ఎప్పుడు కూడా. అయితే ఇక్కడ ఏమంటున్నాడంటే, వారు ఈ తీర్పు పొందుటకు పూర్వమందే సూచింపబడిన వారు అంటాడు. అంటే ఏంటి సూచింపబడడం అంటే ఏంటి? ఇంతకుముందు ఎప్పుడో జరిగింది, దానిని సూచనగా చూపిస్తూ వాళ్ళకి ఎలా జరిగిందో వీళ్ళ యొక్క దుస్థితి కూడా అలాగే ఉంటది చివరికి అని ముందుగానే ఇలాంటి వాళ్ళు జడ్జిమెంట్ చివరికి చూడ. మనం కూడా ఏం చేస్తాం, ఒరే నేను చదువుకోలేదురా, నేను చదువుకోక నేను ఉద్యోగం చేస్తున్నానరా, నువ్వు చదువుకోరా, నువ్వు చదువుకోకపోతే నాకులా అయిపోతావురా అంటారు. అంటే ఏంటి? బికాస్ సూచిస్తున్నావు అనమాట, నేను ఇదే పందాలు వెళ్ళాను, నేను సక్సెస్ కాలేకపోయాను, నువ్వు కూడా నా పందాలకు వచ్చావు అనుకో, నాకులా ఉంటావు అని ఎలాగైతే చెప్తున్నామో జుగులా చెప్తున్నాడు. ఒకప్పుడు ఏ విధంగా అయితే వీళ్ళ బిహేవియర్ లాగే వాళ్ళ బిహేవియర్, పాత కాలంలో కొంతమంది బిహేవియర్ ఉందో వాళ్ళని దేవుడు ఎలా శిక్షించాడో వీళ్ళు కూడా ఆ శిక్షకు పాత్రలు అయిపోతారు. అది ఆ మాట సూచింపబడిన వారు అనే మాట. తర్వాత ఇంకొక చిన్నది నేను స్టార్ట్ చేయకముందు ఒక చిన్న విషయం ఏంటంటే, బుక్ ఆఫ్ జూడ్ స్ట్రక్చర్ తెలుగు ఉంటుంది. ఇది జస్ట్ మీకు ఒక 2 నిమిషాలు ఎక్స్ప్లెయిన్ చేసి అది మీరు ఇంటికి వెళ్ళాక మీరు మేబీ ఇట్ కెన్ బి సర్క్యులేటెడ్. వచ్చింది అది. ఈ రోజుకి ఇంకా యూదులు ఏదన్నా ఒక లెటర్ కానీ
లేకపోతే ఒక పోయం కానీ, లేకపోతే ఒక సామ్ కానీ ఏదైనా రాశారంటే వాళ్ళు ఎక్కువగా వాడే లిటరల్ స్టైల్ ఏంటంటే మనం కంపేర్ చేయాలి. ఇప్పుడు ఇంగ్లీష్ లో పోయం రాసేటప్పుడు మన ఇంగ్లీష్ లో ఒక రైమింగ్ ఉంటుంది. ఏముంటది? వర్డ్స్ యొక్క రైమింగ్ ఉంటుంది. నైస్, ఐస్, అలాగా ఎండ్ అయ్యే వర్డ్స్ అన్ని కూడా ఒక రైమింగ్ తోటి ఎండ్ చేస్తున్నట్టు పోయము రాస్తారు. దట్ ఈస్ హౌ ఇంగ్లీష్ లిటరేచర్ ఈస్. అట్లాగా జూయిష్ లిటరేచర్ లేకపోతే యూదులు రాసేటప్పుడు ఎట్లా రాస్తారంటే వాళ్ళ రైమింగ్ థాట్ రైమ్ అవుతుంది. ఇట్ ఈస్ నాట్ వర్డ్స్. ఆ రైమింగ్ రెండు కలిపితే కనుక మనకి తేటగా అర్థమవుతుంది వాళ్ళు ఏమనుకుంటున్నారు రాసేవాళ్ళు అనేది. అందుకోసం మీకు ప్రాబబ్లీ నెక్స్ట్ టైం మనం చెప్తాం అనుకో. ఇది వేసారా? వేస్తే మీకు ఒక గ్రూప్ లో ఒక మాట వచ్చి తెలుగులో ట్రాన్స్లేట్ చేస్తే అంటే అర్థమైంటే, ఇప్పుడు చూడండి మీకు అక్కడ ఫస్ట్ పేజ్ లో టాప్ లైన్ కింద లైన్ ఒకే కలర్ వేసా. దాని అర్థం ఏంటంటే యూదులు రాసేటప్పుడు మొదటి భాగాన్ని ఆఖరి భాగాన్ని ఏం చేస్తారంటే మ్యాచ్ చేస్తూ రాస్తారు. మనం ఆ కింద మ్యాచింగ్ కూడా నేను సెకండ్ పేజ్ లో ఆ రెండు కలిపితే వాళ్ళు ఏమనుకుంటున్నారు, అసలు ఆయన ఉద్దేశం ఏంటి చూడండి. అది కింద చదివితే ఏముంది? యేసుక్రీస్తు దాసుడను యాకోబు సోదరుడైన యూదా తండ్రి అయిన దేవుని మీద ప్రేమింపబడి క్రీస్తు నందు భద్రము చేయబడి పిలువబడినారికి శుభమని చెప్పి రాయినది. అది మొదటి భాగం. ఆఖరి భాగం ఉంది, తొట్టిల్లకుండా మిమ్మల్ని కాపాడుటకును తన మహిమ ఇచ్చే ఆనందముతో మిమ్మల్ని నిర్దోషులుగా నిలబెట్టుకును శక్తి గల మన రక్షకుడైన అద్వితీయ దేవునికి. చూడండి అక్కడ ఏముంది? భద్రము చేయబడి క్రీస్తు నందు పిలువబడి తన సహోదరుడు. ఈ మాటలన్నీ దేనికి గుర్తొస్తున్నాయంటే తొట్టిల్లకుండా మీకు ఇచ్చిన ఆ యొక్క కాల్ కి మీరు తప్పిపోకుండా నువ్వు కాపాడి భద్రపరిచి నిర్దోషులుగా నిరూపడతాడు మిమ్మల్ని. సో దట్స్ హౌ. అలాగా మిగిలిన కూడా మీరు ఇఫ్ యూ హ్యావ్ టైం ఆ సెకండ్ పోస్టర్, సెకండ్ కలర్, థర్డ్ కలర్ ఇవన్నీ మ్యాచ్ చేసుకుంటే యూ అండర్స్టాండ్ బెటర్ ఈ యూదా పత్రిక ఏ విధంగా రాశారు అనేది. దట్స్ వెరీ సింపుల్. ఇది తర్వాత ఇప్పుడు మనం 5వ వచనానికి వచ్చాం. 5వ వచనంలో మనం చూసుకోవాలి లాస్ట్ టైం అంతా ఏంటంటే ప్రభువు అనే మాట ఒకటి తీసుకున్నాం కదండి. ప్రభువు ఐగుప్తులో నుండి ప్రజలను రక్షించినను. ఆ ప్రభువు అనే మాటని యాజ్ ఇట్ ఈస్ పెట్టినా సరే మనం అబ్జర్వ్ చేయొచ్చు. 4వ వచనంలో ప్రభువుని ఎవరన్నాడైనా మన అద్వితీయ నాథుడును ప్రభువులను యేసుక్రీస్తును విసర్జించింది. సో ఈవెన్ ఒరిజినల్ గ్రీక్ ట్రాన్స్లేషన్ కి వెళ్ళకపోయినా వీరు ఏదో కవర్ చేద్దాం ట్రై చేసిన ట్రాన్స్లేషన్ లో ఇక్కడ కూడా ఎలా కనబడుతుందంటే యేసుక్రీస్తు ఐగుప్తు నుంచి ప్రజలను బయటికి తీసుకొచ్చినట్టు. సో దానికి మనం లాస్ట్ టైం చూసాం ఏ విధంగా ఏంజల్ ఆఫ్ గాడ్ లేకపోతే ప్రభు యొక్క దూత అనేది ఎవరు, తర్వాత ఓకే కనబడుతుంది ప్రభు యొక్క దూత ఎవరు, తర్వాత యెహోవా తండ్రి దేవుడు ఎవరు, ఆయనకి ఈయనకి ఒకే మాటనే వార్త వచ్చారు. అవన్నీ చూస్తూ వచ్చాం నేరేషన్ అంతా కూడా. ఫైనల్ గా ఈ రోజు జస్ట్ ఇంకొక 3 వర్సెస్ చూపించి దాని గురించి నేను ముందుకు వెళ్ళిపోదాం. చూడండి ఒకసారి సంఖ్యాకాండం 15వ అధ్యాయం. సంఖ్యాకాండం 15వ అధ్యాయం 40-41 వచ్చు చూడండి.
వారిని చూచి యెహోవా ఆజ్ఞలన్నిటినీ జ్ఞాపకం చేసుకుని వాటిని అనుసరించటకే అది నీకు కూర్చుగా నుండును. నేను మీకు దేవుడిగా ఉన్నట్లుగా ఐగుప్తు దేశం నుండి మిమ్మల్ని రప్పించిన మీ దేవుడైనా యెహోవాను, మీ దేవుడైన యెహోవాను ఇక్కడ క్లియర్ గా డిక్లేర్ చేస్తాడు. ఎవరంటే నేను మిమ్మల్ని ఐగుప్తు నుంచి తీసుకొచ్చింది ఎవరు? యెహోవా. తర్వాత నిర్గమాకాండం ఒకసారి చూడండి. నిర్గమాకాండం 23, 20, 21. ఇదిగో త్రోవలో నేను కాపాడి నేను సిద్ధపరిచిన చోటుకు నేను రప్పించుటకు ఒక దూతను మీకు ముందుగా పంపుచున్నాను. ఆయన సన్నిధిని ఆయన సన్నిధిని జాగ్రత్తగా నుండి జాగ్రత్తగా ఉండి ఆయన మాట వినవలెను. ఆయన మాట వినవలెను. ఆయన కోపం ఆయన కోపము రాకవద్దు. మీ అతిక్రమములను ఆయన పరిహరింపడు. నా నామముతో ఆయన ఉన్నది. చూడండి ఏమంటాడు, ఒక ఏంజల్ని పట్టుకొని యెహోవా ఏమంటున్నాడు, మీ అతిక్రమములను ఆయన ఎవరికి ఉందండి పరిహరించే పాపాన్ని పరిహరించే క్వాలిటీ ఎవరికి ఉంది? ఆ క్యారెక్టర్ ఎవరిది ప్రపంచంలో లేకపోతే విశ్వంలో? దేవుడికి ఒక్కడికి. దేవుడు అనేవాడికి పాపాన్ని పరిహరించగలిగిన క్యారెక్టర్ ఉంది, ఎసెన్స్ అయింది. అంతేకాకుండా ఇంకేమంటాడు, నా నామము ఆయన. అంటే అర్థం ఏంటంటే హీఈస్ మై ఈక్వల్. నామం అంటే పర్సన్ అని గారు గుర్తు, వ్యక్తిత్వానికి గుర్తు. నా వ్యక్తిత్వం ఆయనలో ఉంది. మిమ్మల్ని ఫాలో అవుతున్న ఆ యొక్క దూతలో నా వ్యక్తిత్వం ఉంది. ఆయన మిమ్మల్ని మీ పాపాల నుంచి పరిహరించడానికి కూడా ఆయనే సమర్థుడు. అంటే ఏంటంటే యెహోవా ఒక ఏంజెల్ని, లేకపోతే నేను ఒక దూతను పంపుతున్నాను, ఆ దూత మీతో పాటు ఉంటాడు, మిమ్మల్ని తీసుకొస్తాడు బయటికి, నేను చెప్పిన ప్లేస్ కి తీసుకెళ్తాడు మిమ్మల్ని. ఆయన మాట వినండి. ఇక్కడ ఒక ఏంజెల్ కి యెహోవా దేవుని యొక్క స్టేటస్ ఇవ్వడం చూస్తున్నాం. సేమ్ స్టేటస్, ఈక్వల్ స్టేటస్. అలాగే న్యాయాధిపతులు 2వ అధ్యాయం. న్యాయాధిపతులు 2వ అధ్యాయం 1వ వచనం. యెహోవా దూత గిల్గాలు నుండి బయలుదేరి బోకీమునకు వచ్చి ఇలాగ సెలవిచ్చాను. ఎవరు సెలవిచ్చారండి ఇక్కడ? ఇక్కడ యెహోవా దూత సెలవిచ్చిందంట. ఏం చెప్తుందంట? నేను మిమ్మల్ని ఐగుప్తు నుండి రప్పించి మీ పితరులకు ప్రమాణం చేసిన దేశంలో చేర్చి నీతో చేసిన నిబంధన నేను ఎన్నడను. ఎప్పుడు ఎవరు చేశారండి? అసలు ఎవరు తీసుకొచ్చారు బయటికి? మనం చూస్తున్నాం దేవుని యొక్క వాక్యంలోనే యెహోవా ఒకవైపు అంటున్నాడు, ఇంకోవైపు ఏమంటున్నాడు? యెహోవా ఈక్వల్ స్టేటస్ క్రియేట్ చేస్తున్నాడు. అంటే నేను ఎందుకు చెప్తా అంటే, యేసు ప్రభు వారికి సకల సహోదరులు అయినప్పటికీ, ఒకే తల్లికి పుట్టిన బిడ్డలైనప్పటికీ, ఆయన తిరిగి చనిపోయి సమాజసేకుడు తిరిగి లేచి ఆరోహణ అయిన తర్వాత ఈ యూదాకి కలిగిన ప్రత్యక్షత ఏంటంటే, అరే ఈయన నా సొంత అన్నయ్య, ఆనాడు ఐగుప్తులోంచి తీసుకొచ్చిన ఆ దేవుడే స్వయాన మా కళ్ళ ముందు మేము చూసాం. సో ఇట్స్ ఏమంటారంటే, యూదులు ఒకటే నమ్మేవాళ్ళు. యూదులు ఒకటే ఏంటది? దేవుడు ఒక్కడే. మోనోథియిస్టిక్ బిలీఫ్ అంటారు దాన్ని. క్షమా ప్రార్థన అంటారు. ప్రతిరోజు ప్రార్థన చేస్తారు. అది
అది ద్వితీయోపదేశకాండంలో ఉంటది 6 అధ్యాయం 4-9 వరకు. వాళ్ళు రోజు వల్లించే ప్రార్థన. వాళ్ళ యొక్క బిలీఫ్ కి ఇది ఒక స్టాండింగ్ స్టేట్మెంట్ అనమాట. అరే నిన్న కాక మొన్న మన మధ్యలో తిరిగి రాని తీసుకెళ్లి ఈజ్ ఈక్వేటింగ్ విత్ ఎవరైతే ఐగుప్తు నుంచి బయటికి తీసుకొచ్చాడో ఆయనతో ఈక్వేట్ చేస్తున్నాడే. ఇంకొక మాట చూడండి, అద్భుతమైన మాట. అది 1 కొరింథీ 10వ అధ్యాయం 4వ వచనం. ఈ ఎవరి గురించి మాట్లాడతాయండి 10వ అధ్యాయంలో? ఇశ్రాయేలు యొక్క ప్రయాణం గురించి మాట్లాడుతున్నాడు. వాళ్ళతో కూడా ప్రయాణం చేశాడట. ఎవరు? అక్కడ ఏముంది? ఏలయంగా తమ్మును వెంబడించిన ఆత్మ సంబంధమైన బండలోనిది త్రాగిరి. ఆ బండ జస్ట్ నాట్ యూదా యొక్క నమ్మకం కాదు ఇది. పౌలు భక్తులు కూడా ఇదే దాన్ని అర్థం చేసుకుని ఎప్పుడైతే ఆ దమస్క మార్గంలో ఎదురయ్యాడో ఒక మాట్లాడాడు, కురియోస్ అంటాడు, లార్డ్ అంటాడు, ప్రభువా నువ్వెవరు? ఆ ప్రభువా అనే మాటలోనే వెలుగు, ఆ ప్రత్యక్షత, సూర్యుడు మించిన తేజస్సు యొక్క ప్రత్యక్ష చూస్తానే అర్థమైపోయింది దానికి. సో ఇంకొక తీసుకొని విల్ గో హెడ్. ఇంకొకటి ఏంటంటే యెషయా గ్రంథం 63వ అధ్యాయం. యెషయా 63. యెషయా 63వ అధ్యాయం. అంటే ఇప్పుడు దాకా మనం ఇద్దరు వ్యక్తులను చూసాం ఈ ఎక్సోడస్ నారేటివ్. అంటే ఐగుప్తు నుంచి బయటికి తీసుకురావడంలో ఇద్దరు పాత్రలు నాకు కనబడుతుంది. ఒకటి యెహోవా, ఇంకొకరు ఎవరు? యెహోవా దూత. ఈ యెషయాకి వచ్చేటప్పుడు యెషయా ఏమంటే చూడండి 7వ వచనం 7 నుంచి. ఇప్పుడు ఏమంటున్నాడంటే యెహోవా దేవుడు ఏం చేశాడో దాన్ని బట్టి ఆయన స్తోత్రిస్తాను, అది ప్రకటన చేస్తానని ప్రవక్త చెప్పిన తర్వాత దేవుడు ఏమన్నాడో 8వ వచనం చెప్తాడు. యెహోవా దేవుడు ఏమన్నాడో ఏమంటున్నాడంటే, వారు నా జనులు ఎవరంటే ఆయన యెహోవా దేవుడి గురించి మాట్లాడుతున్నాడు. 10వ వచనానికి వచ్చేటడికి ఏమంటాడు? వారు తిరుగుబాటు చేసి. ఇప్పుడు ఎవరు వచ్చారు ఆయన? దుఃఖింపచేయగా ఆయన వారికి విరోధి ఆయన. చూసారా? మనం జాగ్రత్తగా గమనిస్తే ఈ మాట ఆయన యావత్ బాధలో ఆయన బాధలు ఉందేను అనే మాట మళ్ళీ ఇజ్రాయెల్ సర్వెంట్ కి జ్ఞాపకం చేయబడుతుంది. ఇశ్రాయేలు యొక్క యెషయా 41 నుంచి 42, 43 ఆ ఇశ్రాయేల్ సర్వెంట్ గురించి మాట్లాడుతున్నాం, ఆయన మెస్సియా. సో వీళ్ళ యొక్క అండర్స్టాండింగ్ లో ఏముందంటే ఈ యొక్క ఇశ్రాయేల్ యొక్క స్క్రిప్చర్స్ లో జాగ్రత్తగా గమనించిన యూదులందరికీ దొరుకుతుంది. ఇది ఎక్కడ 3 వ్యక్తులు ఇన్వాల్వ్ అయ్యారు తీసుకురావడానికి. ఒకరు యెహోవా దేవుడు, ఒకరేమో ఏంజిల్ ఆఫ్ గాడ్, 3వది పరిశుద్ధాత్మ
సో ఈ అండర్స్టాండింగ్ తోటి కొంతమంది పౌరులటోళ్ళు యోధాలటోళ్ళు బయటకు వచ్చారు. వాళ్ళకి అర్థమైంది. ఈ రోజుకి ఇంకా ఆ విసుగు యూజర్ మీద వెళ్ళిపడింది. లేదు, యెహోవా దేవుడు ఒక్కడే, మిగిలిన వాళ్ళందరూ సబ్సిడరీ. కానీ జూడ్ చెప్తున్నాడు, కాదు, ఆయన బయటికి తీసుకొచ్చిన వారు యేసు. ఏమన్నాడండి మనం చదువుకున్న దాంట్లో యూదా పత్రిక యేసు అని పెడితే ఉంది నమ్మిక. ఈ సంగతులన్నీ మీరు ముందటనే ఎరిగినాను, నేను మీకు జ్ఞాపకము చేయవలసినదేమనగా ప్రభు ఐగుప్తులో మీ ప్రజలు రక్షించినాను, వారిలో నమ్మకపోయిన వారిని తర్వాత నాశనము. ఇది చాలా సీరియస్ వార్నింగ్ మనం తీసుకోవాలి. ఈ రోజుల్లో చాలా క్రైస్తత్వంలో ఒక ఏముందంటే, ఒక్కసారి నేను పశ్చాత్తాపడి పాపాలు ఒప్పేసుకున్నానా ఫినిష్. మా చిన్నప్పుడు సండే స్కూల్లో కూడా ఒక పాట ఉండేది. ఏముండదంటే టికెట్ ఏంటది, టికెట్ లేదు నాకు పాస్ ఉన్నది, అది యేసు స్వామి రక్తమే, సువార్త రైలులో పోచున్నాను, హల్లెలూయా మార్గములో, సరి అయిన దారిలో పోచున్నాను, హల్లెలూయా మార్గములో, టికెట్ లేదు నాకు పాస్ ఉన్నది, అది యేసు స్వామి రక్తమే. సో ఈ పాటలు ఎలా చెప్తూ బయటికి ఎలాగా అర్థం చేసుకోబడ్డాయంటే, ఒకసారి నేను ప్రభువుని అంగీకరించి లేకపోతే ప్రభుత్వ సంబంధం ఏర్పరచుకున్నాక నా సీటు పరలోకం ఏంటంట, కన్ఫర్మ్. ఎగ్జాక్ట్ రిజర్వేషన్. కానీ జూడ్ అంటాడు, ఏ విధంగా అయితే దేవుడు విమోచించాడో అదే విమోచన నుంచి తీసుకొచ్చిన ప్రజల్ని ఏం చేశాడట, వారిలో నమ్మకపోయిన వారిని తర్వాత నాశనం. దిస్ ఇస్ వెరీ బిగ్ వార్నింగ్ దట్ ఈస్ బీయింగ్ మిస్డ్ బై ద క్రిస్టియానిటీ. ఈ ఒక్కటి ఏదంటే, నేను ఒకసారి నమ్ముకున్నాను. ఇదంతా ఎక్కడి నుంచి స్టార్ట్ అయిందంటే ఇవాంజలికలిజం అంటారు. అంటే గట్టిగా చెప్పాలంటే డిఎల్ మూడీ గారు ఏంటంటే, చేతులెత్తి ఎవరు పాపాలు ఒప్పుకున్నారో చేతులు ఎత్తండి, ఆల్టర్ కాల్ స్టార్ట్ చేసింది ఆయనే. అంటే ఏంటి ఆల్టర్ కాల్ అని తెలుసు కదా, సువార్త చెప్పిన తర్వాత ఎవరైతే ఒక వాక్యాన్ని విన్నారో, మీకు ప్రభు మాట్లాడుతుంటే కనుక దయచేసి చేతులు ఎత్తండి. మన ఎబ్రోలో ఇంకో స్టేజ్ ముందుకు వెళ్ళారు. ఎవరు తెలుసా, ఏమో ఇప్పుడు బయటికి వెళ్తేనే మీకు యాక్సిడెంట్ అయితే చచ్చిపోతామో, మీకు టైం ఉండదేమో అంటే ఒక బ్లాక్ మెయిల్ చేసి, ఎమోషనల్ బ్లాక్ మెయిల్ చేసి, మేము అనవసరంగా తీసుకొచ్చి ఒక ఎమోషనల్ స్ట్రెస్ తీసుకొచ్చి ఒప్పుకుంటాం లేదా. ఎందుకు ఈ ప్రయత్నం ఉంది దానికి? ఒక్కసారి ఎదుర్కొన్నావా, యూఆర్ రిజర్వ్. జాక్పనాన్ గారు దీని గురించి ఒక మాట అంటాడు, ఈ రోజున క్రైస్తత్వం ఎంత భయంకరమైన పరిస్థితులు కావడానికి. ఎందుకంటే పిల్లలు కుట్టడానికి 9 months పడుతుంది, వాడు లోపల గ్రో అవడానికి ఎంత టైం పడుతుంది. కానీ మీరు ఇవాంజలికల్స్ ఏం చేస్తారంటే 8th month లాగేస్తారు బయటకెళ్ళి. వాడు ఇంకా ఫామ్ లేకుండా ఎత్తు ఒత్తుకో. దాంతో వాడు అంగవైకల్యంతో లేకపోతే ఫుల్ ఫామ్ కాకుండా వాడు కొడతాడు, జీవితాంతరం వాడు సిక్ పర్సన్ గానే ఉంటాడు. You have to turn him into ICU very often. Because
దిస్ వార్నింగ్ వాస్ నాట్ టేకెన్. ఎప్పటికన్నా జ్ఞాపకం పెట్టుకోవాలి. అపాస్టసీ అంటారు తెలుగులో, ఇంగ్లీష్ లో. తెలుగులో ఏమంటే దౌర్భాగ్య గారు ఏమంటారు, తెలుగు అంటే దేవుడు వదిలేయడం. పడిపోవడం అంటే మళ్ళీ వేస్తారు. ఆ మాట ఏమంటారంటే తప్పిపోవడం కూడా కాదండి. 2 Corinthians reprobate. నాకు కాబడింది భ్రష్టులు. అంటే అర్థం ఏంటంటే కాల్సి దేవుడి నుంచి వెళ్ళిపోవడం, విల్ఫుల్గా వెళ్ళిపోవడం. అందుకే హెబ్రీయులు రాసిన పత్రిక 6వ అధ్యాయాన్ని అంటాడు. ఏమంటాడు చూడండి ఒకసారి. హెబ్రీయులు రాసిన పత్రిక 6వ అధ్యాయం 4, 5, 6 వచనాలు. ఒకసారి వెలిగింపబడి పరలోక సంబంధమైన వరమును రుచి చూచి పరిశుద్ధాత్మలో పాల్గొన్నారు. ఈ 3 అనుభవాలు ఎవరికి జరిగాయండి? ఎవరికి జరిగి ఉంటాయి? వాళ్ళు ఏమంటున్నాడు? పరిశుద్ధాత్మలో పాల్గొని. దేవుని దివ్య వాక్యమును, రాబోయే యుగ సంబంధమైన శక్తుల ప్రభావమును అనుభవించిన తరువాత తప్పిపోయిన వారు తమ విషయంలో దేవుని కుమారుని మరలాసులు వేసి బాహ్యంగా ఆయన అవమానపరుచున్నారు కనుక మారు మనసు పొందినట్లు అట్టి వారిని మరలా నూతన పరచుట అసాధ్యం. ఐ నో ఫ్యూ పీపుల్, కొంతమంది మ్యూజిషియన్స్, పర్టికులర్లీ మ్యూజిషియన్స్. ఆయన ఎంత పెద్ద మ్యూజిషియన్ అంటే హెబ్రోన్లో హోలీ కాన్వకేషన్ జరిగితే అక్కడ జరిగిన పాటలు, నేర్పించిన పాటలన్నీ నేర్చుకొని ఒక సంఘంలో నేర్పించేవాడు. ఆయన పాటలు నేర్పించేవాడు. బై ద టైం నేను తర్వాత ఆయన గురించి తెలిస్తే ఆయన తర్వాత నల్ల స్వాములకు హెడ్ అయిపోయాడు. 2 భార్యలు, తాగుబోతు. ఈ డైట్ లైక్ దట్. దీన్ని ఒక్కసారి వెలిగింపబడి పరిశుద్ధాత్మలో పాలిభాగులై పడిపోవడం అంటే ఇక్కడ భ్రష్టత్వానికి చెప్తే మాత్రం మళ్ళీ వాడిని వెనక్కి తీసుకొస్తాం. నాట్ ఫాలింగ్ అవే అండి, అపాస్టసీ అండి. సో జూడ్ ఈస్ మేకింగ్ దట్ పాయింట్. వీళ్ళెవరైతే మన మధ్యలోకి వచ్చింది ఒకప్పుడు తెలుసుకోవడం బాగుంది, కానీ ఎప్పుడైతే ఆ కృపను తీసుకున్నారో వీళ్ళ యొక్క గతి కూడా మనకు తెలుసు. ఆ యొక్క ఏ విధంగా దేవుడు వాళ్ళని చూడండి. ఒక్క మాట అదొక్కటి చూస్తాం. సంఖ్యాకాండం 14 అధ్యాయం. సంఖ్యాకాండం 14 అధ్యాయం 11 వచనం. యెహోవా ఎన్నాళ్ళ వరకు ఈ ప్రజలను రక్షణ చేయదురు, ఎన్నాళ్ళ వరకు నేను వారి మధ్య చేసిన సూచక్రియలన్నీ చూచి నన్ను నమ్మకయ్యున్నారు. ఈ నమ్మకం అనేది చాలా ఇంపార్టెంట్ అనే మాట అండి. బిలీవ్ అనే మాట. మనకేమి అంటే we Indians are, many of our churches are influenced by Western theology. అంటే వెస్ట్ నుంచి డైరెక్ట్ గా ఎక్స్పోర్ట్ అయిన థియాలజీకి మనం అలవాటు పడిపోయాం. వెస్టర్న్ మైండ్ యొక్క బిలీఫ్ సిస్టమ్ వేరు, బిలీవ్ అనే వర్డ్ మీనింగ్ వేరు,
యూదుల యొక్క బిలీవ్ అనే మాటకి వెస్టర్న్ వేలో బిలీవ్ అంటే మీనింగ్ ఏంటంటే ఒక మెంటల్ యాక్సెప్టెన్స్, అంటే మానసికంగా నువ్వు ఒప్పుకున్న దాన్ని. కానీ ఒక యూదుడి యొక్క విషయం ఎలాగంటే అది కాదు. వాళ్ళు మొత్తం హోల్ పర్సన్ చూస్తారు నమ్మకం అంటే. అంటే అర్థం ఏంటి? వారి యాక్షన్స్ లో వారి నమ్మకం బయటికి వ్యక్తపరిస్తేనే దాన్ని విశ్వాసము. అందుకే జేమ్స్ వీళ్ళ అన్నయ్య ఎవరు? యోధ వాళ్ళ అన్నయ్య ఏమంటాడు చూడండి. జేమ్స్ యాకోబు పత్రిక 14 రెండో అధ్యాయం 14. చూడండి ఏమంటాడు? క్రియలు లేని ఎడల నాకు విశ్వాసం కలిగిందని చెప్పి ఎవరికి ప్రయోజనం? నీ యొక్క విశ్వాసం. అట్టి విశ్వాసం అతన్ని రక్షింపగలగా. సహోదరుడైన దిగంబరుడై ఆ నాటికి భోజనంలోకి ఉన్నప్పుడు మీలో ఎవరైనా శరీరంలో కావాల్సిన వాటిని ఇయ్యక సమాధానముగా వెళ్ళుడి, చలి కాచుకొనిడి, తృప్తి పొందని చెప్పిన ఏమి అంటే ఏంటో వాళ్ళ ఫెయిత్ దేంతో పోలుస్తున్నారు? నీ యాక్షన్స్ లేకపోతే నీ ఫెయిత్. సో ఇన్ జూయిష్ కాన్సెప్ట్ బిలీవ్ అంటే ఏంటంటే జస్ట్ మెంటల్ యాక్షన్ కాదు, ఒబీడియన్స్ కాల్డ్ లేకపోతే దేవునికి లోపం అనేది విశ్వాసానికి చాలా ముడిపడింది. సో సంఖ్యాకాండంలో 14వ అధ్యాయంలో యెహోవా దేవుడు అంటున్నప్పుడు వీళ్ళు నన్ను ఎంతకాలం నమ్మరు అంటే అర్థం ఏంటంటే ఎంతకాలం ఇటు వాళ్ళ యాక్షన్స్ లో నన్ను నమ్మట్లేదు. దే బిలీవ్ మెంటల్లీ, మరి ఇన్ యాక్షన్స్ దే రిజెక్టింగ్. వాళ్ళు ఏం చేస్తారు? ఆయన్ని తృణీకరిస్తారు. అలాంటి వాళ్ళని ఏం చేశారంటే చూడండి ఆ నంబర్స్ 14 37 చూడండి ఎట్లా ఉంది. చూడండి ఎంతైనా యెహోవా సన్నిధిని తెగులు చేత చనిపోయింది. గాడ్ ఎండెడ్ దెమ్. వాళ్ళ యొక్క విశ్వాసం అనేది ప్రయోజనార్జన నమ్మకం కాదు. అందుకే ఏమంటాడు? మీ రక్షణను మీరు వర్కౌట్ చేయండి, ఎవ్రీడే కొనసాగించండి. ఓకే, నెక్స్ట్ లైన్కి వెళ్దాం. ఇప్పుడు ఐదో వచనం కదా. అలాగా వాళ్ళు ఎవరైతే అలాగ చేయబడతారో, మీ మధ్య ఎవరైతే కృపనో కామాత్రత్వకు ఒక ఆస్వాదంగా చేసుకున్నారో వాళ్ళ కూడా ఆ ఎండే వస్తుంది సుమా అని చెప్తున్నాడు. 6వ వచనం. నువ్వు తమ ప్రధానత్వం నిలుపు కొనక చూడండి, ఇది చాలా ఇంపార్టెంట్ అన్నమాట. ఇవి 6వ ఇది అంటే బైబిల్లో క్లియర్ గా లేదు. ఇప్పుడు ఇదే మాటని పేతురు గారు కూడా అంటారు. చూడండి 2 పేతురు 2వ అధ్యాయం 4వ వచనం. దేవుడు అతను చేసినప్పుడు దేవుడు వారిని విడిచిపెట్టక అనుభవంలో చూసి
మరియు ఆయన పూర్వకాలం ముందు లోకము విడిచిపెట్టక భక్తి సమూహం మీదకి జలప్రలయంలో రప్పించినప్పుడు నీతిని ప్రకటించిన నోవహును మరియు ఏడుగురును. ఇది చూడండి, ఇక్కడ దేవుడు చూసిన పాపానికి నోవహు అనే ఒక ఫ్లడ్ కి లింక్ చేస్తున్నది ఈయన పేతురు గారు. సో ఇది ఎక్కడ జరిగింది మనకు తెలుసు, ఆదికాండం 6వ అధ్యాయం. దాన్ని కూడా మార్చేశారు. ఎందుకంటే ఈ రోజుల్లో సైన్స్ ఎక్కువైపోయి సూపర్ న్యాచురల్ థింగ్స్ ని బిలీవ్ చేయడానికి ఇష్టపడట్లేదు క్రిస్టియన్ థియాలజియన్స్ కూడా చాలా మంది. అందుకు ఒక వేరే భిన్నమైన ఆలోచన తీసుకొచ్చారు దాన్ని. ఇదంతా వెస్టర్న్ థాట్స్. ఏముందండి జెనసిస్ 6 లో, ఆదికాండం 6వ అధ్యాయంలో ఉంది, మొదటి వచనం. జెనసిస్ 6 భూమి మీద కుమారులు వారి పుట్టినప్పుడు దేవుని కుమారులు నన్ను కుమార్తెలు చక్కని వారిని చూసి వారందరిలో మసపు అరచుకు వచ్చిన స్త్రీలను వివాహం చేస్తున్నది. ఇప్పుడు ఇంకో విషయం మనం తీసుకోవాలి. ఇందులో ఏంజెల్ ఆఫ్ ద లార్డ్ గురించి మనం లాస్ట్ టైం చదువుకున్నా, మొన్న చదువుకున్నాం. ఆ ఏంజెల్ ఆఫ్ ద లార్డ్ ఎలా కనబడుతున్నాడు వాళ్ళకి? ఏంజెల్ ఆఫ్ ద లార్డ్ ఎలా కనబడుతున్నాడు? ఒక మనిషిలాగా కనబడుతుంది. వాళ్ళకి ఎలా కనబడతాడు? ఒక నార్మల్ హ్యూమన్ బీయింగ్ లాగా కనబడుతుంది. అంటే మన యొక్క ఏంటంటే డయాగ్రామ్స్ వేస్తారు, ఏంటి రెక్కలు ఏం లేవండి, అవన్నీ ఒక క్రియేటెడ్ మిత్. సో వెన్ దే అపియర్డ్, ఏలియన్స్ ఎలా అపియర్ అయ్యారంటే, ఎలా అపియర్ అయ్యారు? దే యూస్ టు బి. అబ్రహాముకి 3 ఏలియన్స్ వచ్చారు ఆయన దగ్గరికి కదా. ఎలా వచ్చారు? 3 మనుషులు అంటే భోజనం పెడితే భోజనం. సేమ్ అదే తీరులో ఈ ఆదికాండం 6వ అధ్యాయంలో నరుల కుమార్తెలు అందంగా ఉన్నారని దేవుని కుమారులు వచ్చారంట. అది ఎక్కడ రాయబడిందంటే సూడోపిగ్రఫా అంటారు. అంటే అర్థం ఏంటంటే, ఈ సెకండ్ టెంపుల్ లిటరేచర్ లో పారలల్ లిటరేచర్ చాలా మంది యేసుక్రీస్తు రాకముందు చాలా మంది రాశారు. దానియేలు నుంచి దాదాపు దానియేలు పుస్తకం నుంచి సెకండ్ టెంపుల్ లిటరేచర్ అంటారు. అంటే 2వ టెంపుల్ యొక్క లిటరేచర్. అంటే అర్థం ఏంటి? దానియేలు ఎప్పుడు చెరకు వెళ్ళిపోబడ్డాడు? సొలొమోను టెంపుల్ అయిపోయిన తర్వాత, దాన్ని నాశనం చేసిన తర్వాత వెళ్ళిపోయాడు. సో నాశనం అయిపోయినప్పటి నుంచి సెకండ్ టెంపుల్ అంటారు, సెకండ్ టెంపుల్ పీరియడ్ అంటారు. ఆ తర్వాత మళ్ళీ ఎవరు వచ్చి, జెరుబ్బాబెలు వచ్చి, హబక్కుకు, హగ్గై, ఈ టైంలో వాళ్ళు వచ్చి ఏం చేశారు? దేవుని యొక్క మందిరాన్ని, దాన్ని సెకండ్ టెంపుల్ అంటారు. ఆ టైంలో రాసిన లిటరేచర్ లో ఈరోక్ అనే ఒక పుస్తకం ఉంది, బుక్ ఆఫ్ ఇనాక్ అంటారు. నా దగ్గర ఉంది అది, సాఫ్ట్ కాపీ. అందులో ఆ దినాల్లో వాళ్ళు రాసిన ఆయన, ఆ ఈనోక్ అనే ఆయన, ఈనోక్ అని అంటే ఈనోక్ చూడండి ఎలాగంటే, హానోకు దేవునితో వెళ్ళిపోయాను అని ఉంది కదా, ఆయన పేరు పెట్టుకొని ఒక వ్యక్తి రాశాడు అక్కడ. దాన్నే సూడోపిగ్రఫా అంటారు. అంటే అర్థం ఏంటంటే, ఒకరి పేరు ఇంకొకరు రాయడం అనమాట. ఏమి ఉండొచ్చు అని ఊహించి రాయడం. ఆ బుక్ ఆఫ్ ఇనాక్ లో క్లియర్ గా వాళ్ళు రాసింది ఏంటంటే, ఈ యొక్క దేవతతో వచ్చి ఈ స్త్రీలను మోహించి వాళ్ళతో పెళ్లి చేసుకున్నాక వాళ్ళకి ఎవరు పుట్టారంటే జైన్స్ పుట్టారు, రాక్షస జాతులు పుట్టాయి. అది చూసినప్పుడు దేవుడు ఏమంటాడండి, ఇక నేను తట్టుకోను. మనిషి ఇంకా 120 సంవత్సరాలే, అంటే 120 years అంటే జస్ట్ 120 years లిమిట్ చేయడం కాదు. అబ్రహాం వీళ్ళందరూ అక్కడి నుంచి పోల్చుకుంటే నెక్స్ట్ ది ఎర్త్ కి లైఫ్ 120 years అండ్ గోయింగ్ టు ఫినిష్ దిస్ జనరేషన్ అని ఆయన
తీవ్రమైన స్పందన చూపిస్తాడు దేవుడు. ఎందుకంటే దేవదూతలు ఏం చేశారండి, అక్కడ పాపం రెండు రకాలుగా జరిగింది. ఓన్లీ పాపమే కాదు, సెక్షువల్ సిన్నే కాదు వాళ్ళు చేసింది. వాళ్ళు ఏం చేశారు, వాళ్ళ డొమైన్ ని ఏం చేశారు, కిందకి దిగారు. అంటే అర్థం ఏంటి, ఇప్పుడు చూడండి, దేవుడు ఈ ఏమన్నాడు, మంత్రస్వామి కానీ లేకపోతే ఏమంటారు వాళ్ళని, బ్లాక్ మ్యాజిక్ చేసే వాళ్ళని కానీ అదర్ స్పిరిట్ వరల్డ్ ని టచ్ చేసే వాళ్ళందరినీ ఏం చేసేమన్నాడు, వాళ్ళని రాయిచ్చి కొట్టేమన్నాడు. ఎందుకు చంపమన్నాడు? మనిషికి తన డొమైన్ నుంచి కాకుండా సూపర్ నేచురల్ డొమైన్లోకి ఎంటర్ అవ్వగలిగే కెపాసిటీ ఉంది మానవుడికి. అర్థమవుతుందా? వీరి ఫిజికల్ రియామే కాకుండా కనబడని రియాములో కూడా ఎంటర్ అయ్యి కమ్యూనికేట్ చేయగలిగే కెపాసిటీ ఎవరికి ఉంది? మానవుడికి ఉంది. అందుకే దేవుడు ఏమన్నాడంటే, మీ దేశంలో నేను ఇచ్చే ప్రామిస్ ఒక్కడు కూడా నెక్కున్నారు కానీ సోర్సలర్ కానీ ఎదురు ఉండడానికి వాడు ఉంటే రాడిచ్చి చనిపోయి. బికాస్ గాడ్ వాజ్ మేడ్ ఎ డిస్టింక్షన్. అది దేవుని యొక్క బౌండరీ. ఎక్కడ కలపాలి ఎక్కడ కలవలేదు అనేది ఏం లేదు, ఆయన నిర్ణయించాడు. నువ్వు ఏమంటారంటే ఫిజికల్ రిలేలో మీరు ఉండండి, అన్సీన్ రిలేలో మీరు ఉండండి అని చెప్పేసి రెండు రకాలుగా దేవుడు సృష్టించి సపరేట్ చేశాడు. అందుకే సౌలు కూడా లాస్ట్కి చనిపోయేటప్పుడు ఎవరి దగ్గరికి వెళ్తాడు, ఒక ఆడవ దగ్గరికి వెళ్తాడు. వెళ్ళి నాకు ఒక ఆయన్ని తీసుకురా అంటే ఆవిడ ఏం చేస్తుంది, ఎవరు తీసుకొస్తుంది పైకి, సమయం తీసుకొస్తుంది. సమయంతో గ్యారెంటీ మాట్లాడుతూ స్ట్రైట్ గా, నువ్వు ఎందుకు నన్ను డిస్టర్బ్ చేసావు అంటాడు సమయం. సో ఇక్కడ రెండు రకాలైన వైలేషన్ జరిగింది. ఒకటి ఏంటంటే వాళ్ళకి డొమైన్, ఆ మాటలో మాట్లాడుతున్నాడు ఇక్కడ ఎవరు, యోధా ఆ మాట మాట్లాడుతున్నాడు. ఏమంటున్నాడు, దే లెఫ్ట్ దేర్ డొమైన్. చూడండి ఏముంది, 6వ వచనం, తమ నివాస స్థలమును విడిచిన సెక్షువల్ promiscuity that happened, they left their domain which God did not commanded them. నువ్వు అక్కడికి వెళ్ళడానికి వీల్లేదు, నీ యొక్క పరిధిలో ఉండాలి అన్నదాన్ని వాళ్ళు దాటించారు. వాళ్ళకి ఏం చేశాడంటే, ఈ బుక్ ఆఫ్ ఈనోక్ ప్రకారం ఏం చేశాడంటే దేవుడు వాళ్ళని, ఈనోక్ టైంలో జరిగింది ఇది, వాళ్ళు ఏం చేశాడంటే పాతాళ బిలములోనికి తీసుకెళ్లి త్రోవి పెట్టాడు. ఆ పాతాళ బిలము ఎక్కడ ఉంటుందంటే కరెక్ట్ గా ఎక్కడ హెర్మోన్ కొండ ఉంది కదా, హెర్మోన్ కొండ, ట్రాన్స్ఫిగరేషన్, దాన్ని ఏమంటారంటే మౌంట్ ఆఫ్ రూపాంతరం చేయబడిన కొండ. ఆ దిగువ భాగంలో ఉంటది ఆ యొక్క వాళ్ళు యాక్చువల్లీ ఏంజల్స్ దిగిన ప్లేస్, అది వాళ్ళు ఎంటైన ఏరియా అది అన్నమాట. అందుకే యేసుప్రభువు కూడా మాట్లాడాడు, ఏమంటాడు, ఈ బండ మీద నా సంఘమును, అంటే అర్థం ఏంటి, ఏ ఏరియా అయితే వాళ్ళు వచ్చి నాశనం చేశారో ఆ డొమైన్ ని నేను వెనక్కి తీసుకుంటాను. ఆ ల్యాండ్ని నా ల్యాండ్ కింద చేసుకుంటాను. ఆ విధంగా అంటే దట్స్ హౌ ద ఎంటైర్ నరేషన్ గోస్. సో యూదా అన్నాడు, వాళ్ళ సంగతి తెలుసు కదా మీకు, ఈ విధంగా వాళ్ళని పాతాళ బిలంలో బంధించాడు. చివరికి వాళ్ళు ఆ పాతాళ బిలంలో వాళ్ళు యాక్చువల్ ఏం చేస్తారంటే, దేవుడు వాళ్ళు శపించి పాతాళ బిలంలో పెట్టిన తర్వాత వాళ్ళందరూ కలిసి, ఇది బుక్ ఆఫ్ ఈనోక్ లో ఉంది, మీరు తర్వాత కాలం చదువుకోవచ్చు. వాళ్ళు వచ్చి అడుగుతారు ఈనోక్ని, అయ్యా నువ్వు ఒక్కడవే యథార్థవంతుడు కదా, మేము తప్పు చేశాం, మమ్మల్ని క్షమించమని ఆ పెద్ద ఆయన అడుగు అంటే యెహోవా దేవుని అడుగండి. అప్పుడు ఈనోక్ దగ్గర వెళ్ళిపోతాడు ఆయన దగ్గరికి. ఎక్కడికి? దేవుడి దగ్గరికి వెళ్తాడు.
అప్పుడు ఈయన అంటాడు, నో, చెప్పేవాడికి వాడికి సమాధానం లేదు, వాడి పాపానికి క్షమాపణ లేదు, వాడు ఎప్పటికట్లా ఉండాల్సిందే. అప్పుడు ఈయనకు వచ్చి ఏం చేస్తాడంటే మళ్ళీ వచ్చి అది చెప్తాడు, అయిపోయింది మీ స్టోరీ అయిపోయింది, ఫినిష్. దీనినే పేతురు గారు ఈలోకి యొక్క మోడల్ తీసుకొని యేసుప్రభువుకు ఆపాదిస్తారు. యేసుప్రభువుకు ఆపాదించారు. యేసుప్రభు చనిపోయిన తర్వాత ఆ బిలములోకి వెళ్ళి వాళ్ళకి అదే చెప్పాడు, మీ సంగతి నేను ఫినిష్ చేశా, అయిపోయింది, మీ జడ్జిమెంట్ ఫైనల్ స్టేజ్ వచ్చేసింది, ఐ హావ్ వాన్ ఓవర్ యూ. సో ఈ యొక్క అండర్స్టాండింగ్ అంటే సూపర్ న్యాచురల్ అండ్ ఫిజికల్ అండర్స్టాండింగ్, ఇది చాలా జాగ్రత్తగా చదవాల్సిన పరిస్థితి బైబిల్లో. ఇది చదివితే కనుక, ఇది అండర్స్టాండ్ చేసుకుంటే చాలా విషయాలు ఇంకా ప్రాక్టికల్ అవుతాయి ఈ మన బైబిల్. సో యూదా అంటాడు, వాళ్ళు ఏ విధమైన జడ్జిమెంట్ కి అయితే వాళ్ళు వెళ్ళారో అదే జడ్జిమెంట్ కి మీ దగ్గర ఉన్న వాళ్ళు కూడా అదే దేవుడి యొక్క కృపను కామాతృత్వం మార్చారు కాబట్టి వాళ్ళు కూడా అదే జడ్జిమెంట్ డిబేట్ చేయాలి. ఇంకొకటి చూసుకొని 7th verse 7వ వచనం, ఆ ప్రకారముగానే సొదొమ గొమొర్రాలను వాటి చుట్టుపక్కల ఉన్న పట్టణములను వీరి వలనే, ఇక్కడ వీరి వలన అంటే ఏంటి, ఎవరి వలన, వీరి వలనే వ్యభిచారము చేయొచ్చు తమ శరీరానుసారులైనందున నిత్యాగ్ని దండన అనుభవించు దృష్టాంతముగా. మనకి అందరికీ తెలుసు సొదొమ గొమొర్రాలో ఏమైంది. ఇక్కడ 7వ వచనంలో ఇక్కడ కూడా 2 పాపాలు చెప్తున్నాడు ఆయన. ఒకటి ఏమంటున్నాడు, వీరి వలనే వ్యభిచారము చేయొచ్చు, ఏముందండి నెక్స్ట్, తన శరీరానుసార్లు, గుర్తుపెట్టుకోండి, మనం జాగ్రత్తగా గమనిస్తే జెనసిస్ లోనేమో ఏంజల్స్ వచ్చి వాళ్ళు డొమైన్ వదిలేసి వచ్చాయి కిందకి. సొదొమలో ఏం జరిగింది, మనుషులు వాళ్ళ డొమైన్ వదిలేసి ఎవరు పడ్డారు చేశారు, ఏంజల్స్ పెడతారు. అది తెలియదు ఏంజల్స్ అని. కానీ ఎవరైతే రాసిన వాడికి చదువుతున్న వాడికి తెలుసు అక్కడ జరుగుతున్న తప్పు ఏంటో. అక్కడ ఏముంది, దేవదూతలని ఉంది. ఆదికాండం 18వ అధ్యాయంలో ఏముంది, దేవదూతలు వెళ్ళారు, వాళ్ళు ఏమన్నారు, ఆ సొదొమ గొమొర్రా అందరూ ఉన్నారు, మీ దగ్గరికి వచ్చిన మనుషులు ఎవరైనా మాకు వదిలిపెట్టు, మిమ్మల్ని అనుభవించాలి. అంటే నాట్ జస్ట్ హోమోసెక్షువాలిటీ కాదు అక్కడ. చదువుతున్న వాడికి ఏం అర్థమవుతుందంటే, ఈ ఏంటి అది మన మనుషులు కాదు కదా, చదివేవాడికి ఏమర్థమవుతుంది కదా, అలాగే మానవుడు వాడి యొక్క పరిలో వదిలేసి ఏంజలిక్ బీయింగ్స్ తోటి సెక్షువల్ గా ఇన్వాల్వ్ అవ్వడానికి ప్రయత్నం చేస్తున్నాడు. అందుకే అక్కడ 2 మాటలు రాయబడి చూడాలి. ఏమంటాడు, తన శరీరానుసారం. హెట్రో, గ్రీక్ లో హెట్రో అని ఉంది, అంటే ఏంటి, డిఫరెంట్ ఫ్లెష్. హోమో ఫ్లెష్ కాదు, దే హావ్ ఎ డిఫరెంట్ ఫ్లెష్. సో తన శరీరానుసారులు అయినందున నిత్యాగ్ని దండన అనుభవించుచు దృష్టాంతములుగా చెప్పాడు. సో చూడండి, ఏ విధమైన అంటే జూడు ఎవరితో పోలిస్తున్నాడో. అరే పాత నిబంధనలు ఇవన్నీ మీకు కనబడుతున్నాయి కదా. సో అందుకే 8వ వచనం ఏమంటాడు, అటువలనే వీరును కలలు కనుచు. కలల కన్నా ఎవరు పనండి, అందరూ ఆ రోజుల్లో ప్రాఫిట్స్
ప్రాఫిట్స్ యూస్ టు డ్రీమ్. వీళ్ళు ప్రాఫిట్స్ అని చెప్పుకుంటూ వచ్చారు వాళ్ళ దగ్గరికి. యోగా పత్రికల్లో వాళ్ళు ఎవరైతే వీళ్ళు చేరబడ్డారో వాళ్ళు ఏమనుకుంటారంటే వాళ్ళు నేను ప్రాఫిట్స్ అంటూ చెప్పుకుంటూ వచ్చారు లోపలికి. చెప్పి వాళ్ళ బోధను వాళ్ళ యొక్క ప్రాక్టీస్ ని మార్చేస్తున్నారు. సో వాళ్ళకి చెప్తున్నారు వీళ్ళు అటువంటి వీరును అంటే మీ దగ్గరికి వచ్చిన వాళ్ళు కూడా కళలు కొనచ్చు శరీరం అంటే ప్రాఫెసీ నాకు దేవుడు చెప్పాడండి. నాకు దేవుడు చెప్పాడు. చాలా మంది పాస్టర్లు ఉన్నారండి ఇలాగా. సిరిని ఉమ్మని లేకపోతే ఈజీగా మ్యానిపులేట్ చేయగల ఉమ్మని వాళ్ళు మ్యానిపులేట్ చేసి చేస్తూ వస్తారు. ఏమంటే దేవుడు చెప్పాడు నాతో. There are pastors, many pastors. అమాయకులైన స్త్రీలను మాయా మాటలు చెప్పి దేవుడు నాకు ఇది చెప్పాడు, దేవుడు నాకు ఇది చెప్పాడు అని చెప్పి వాళ్ళు లోపరుచుకొని పాడు చేస్తారు. ఫిల్తీ డ్రీమర్స్ ఏమంటారు వీరు. Yet in like manner these people also relying on their dreams defile the flesh. వాళ్ళ శరీరాన్ని వాళ్ళు అపవిత్రపరచుకొచ్చు, ప్రభుత్వమును నిరాకరించుచు, మహాత్ములను దూషించుచు. సో వాట్ డు వి లెర్న్ ఫ్రమ్ దిస్? ఈ యొక్క ప్రభుత్వం నిరాకరించుచు మహాత్మను దూషించున్నారు అనేది 9వ వచనానికి సంబంధించిన మాట. అది నెక్స్ట్ టైం విల్ గో ఇన్ టు దట్. సో దీంతో పాటు నేను పీపీటీ కూడా పెట్టాను. అందులో కొన్ని వర్సెస్ ఉంటాయి. నేను అన్ని వర్సెస్ నేను కోట్ చేయలేదు. కొన్ని వర్సెస్ మీరు కనుక తీసి చదివితే యూ కెన్ గెట్ ఏ క్లియర్ పిక్చర్ ఆఫ్ ఇట్. ఏంటి మనం ఏంటంటే ఇట్లాగా మనకు తెలియకుండా ఒక్కొక్కసారి మన మధ్యలో కూడా దూరతారు. యోగా అంటున్నాడు మీ మధ్యలో దూరారు కాబట్టి వాళ్ళతో నువ్వేం చేయాలా? జాగ్రత్తగా ఏమంటాడు? మీరు పోరాడవద్దని మిమ్మల్ని వేడుకొంచుని రాసి. ఏంటి పోరాటం? ఆ పోరాటం చూడండి ఇక్కడ ఏమన్నా రాశాడు కింద. వాళ్ళు ఒకసారి చూసి జస్ట్ రీడ్ అండ్ గో. ఏమంది 20వ వచనం 20-21. ప్రియులారా మీరు విశ్వసించు అతి పరిశుద్ధమైన దాని మీద మిమ్మల్ని మీరు పోరాటం అంటే ఏంటంటే యూ స్టెబిలైజ్ యువర్ సెల్ఫ్ ఫస్ట్ ఆఫ్ ఆల్. ఆడికి రసాలు చేయడం కాదు. నువ్వు స్టెబిలైజ్ అవ్వు. నువ్వు విశ్వసించు అతి పరిశుద్ధమైన దాని మీద నువ్వు కట్టుకొనచ్చు. నెక్స్ట్ ఏమన్నా సెకండ్ వర్స్, పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయొచ్చు. నిత్య జీవార్థమైన మన ప్రభువు యేసుక్రీస్తు కనికరం కొరకు కనిపెట్టుచు దేవుని ప్రేమలో నిలిచినట్లు కాచుకొని. చూసారా ఏ విధంగా పోరాడాలని చెప్తున్నాడు. ఏం చేయాలంటే 4 విషయాలు చెప్పాడు. మీరు విశ్వసించు అతి పరిశుద్ధమైన దాని మీద మిమ్మల్ని మీరు కట్టుకొనొచ్చు, పరిశుద్ధాత్మ ప్రార్థన చేయొచ్చు, నిత్య జీవార్థముకు మన ప్రభువు యేసుక్రీస్తు కనికరం కొరకు కనిపెట్టుచు దేవుని ప్రేమలో నిలిచినట్లు కాచుకొని. ఇవన్నీ కూడా తర్వాత విఫలంగా మనం అండర్స్టాండ్ చేసుకోవచ్చు కిందకి వెళ్ళిన తర్వాత. ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి, దేవుని ప్రేమలో నిలిచినట్లు కాచుకొని అంటే అర్థం ఏంటంటే మనలో చాలా మంది దేవుని ప్రేమను కనుక ఒక సర్కిల్ అనుకుంటే మనం ఎక్కడ తిరుగుతూ ఉంటాం అంటే ఎక్కడ తిరుగుతాం? సర్కమ్ఫరెన్స్ లో తిరుగుతూ ఉంటాం. బోర్డులో తిరుగుతుంటాం. ఏదైనా చిన్న కష్టం వచ్చిందా అటెక్కిపోతాం.
దేవుడు ఏమున్నారులేండి. ఏదైనా కొద్దిగా మనకి నచ్చని ఏదైనా జరిగిందా లైఫ్ లో అంటే మనం ఎక్కడున్నట్టు? వీఆర్ నాట్ అట్ ద సెంటర్ ఆఫ్ గాడ్స్ లవ్. కేంద్రం అంటలేదు, మనం ఎక్కడున్నాం? పెరిఫెరీ బ్రాడ్లో ఉన్నాం. జూడ్ అంటాడు, డోంట్ బి లైక్ దట్. అలా ఉంటే పడిపోతారు సుమా మీరు, జాగ్రత్త. ఆ విధంగా పోరాడలేదు. యూ కెనాట్ ఫైట్, యూ డోంట్ హ్యావ్ స్ట్రెంగ్త్ టు ఫైట్. ఇఫ్ యు ఆర్ సూసైడింగ్ ఎట్ ద కార్నర్స్ ఆఫ్ ద గాడ్స్ లవ్, at the edges of God's love, be at the center of God's love. దేవుని ప్రేమకు మూలంలో ఉండండి, సెంటర్ లో ఉండండి. అంటే అర్థం ఏంటి? టు లవ్ గాడ్ ఈజ్ టు ఒబే హిస్ కమాండ్మెంట్స్. మనసులో దేవుడు ఆయన ప్రాంప్టింగ్స్ వస్తూ ఉంటాయి. సెల్ ఫోన్ చూస్తున్నావా, ప్రాంప్టింగ్ వస్తూ ఉంటది. ఏమని? ఏమొస్తుంది లోపల నుంచి? సెల్ ఫోన్ ఎక్కువ చూసుకోవాలనుకోండి, ఏమొస్తాయి లోపల నుంచి? పక్కన పెట్టు అంటూ ఉంటాం. కానీ మనం ఏం చేస్తాం? ఆ మాటను పక్కన పెట్టి అంటే అర్థం ఏంటి? ఆర్ యు ఇన్ ద సెంటర్ ఆఫ్ గాడ్స్ లవ్? ఇది చిన్నోళ్ళకి పెద్దలు లేదు, అందరికి వచ్చేసి జాబ్ ఇది. అంటే నేను జస్ట్ చిన్న చెప్పాను అంతే. నేను చాలా మిస్ అయ్యాను అట్లా ప్రాంప్టింగ్స్. ఒక్కొక్కసారి అనేక సార్ దేవుడు చెప్తా ఉంటాడు, ఇది పట్టుకెళ్ళు అని. పోయిన వెళ్ళిపోతానో, వెళ్ళిపోయిన తర్వాత ఒక అరగంట పోయిన బయటకు వెళ్తే ఏదైతే పట్టుకెళ్ళమన్నాడో అది అవసరం ఉంటుంది. అగైన్ ఐ వాంట్ టు కమ్ బ్యాక్, లూజింగ్ ఆల్మోస్ట్ 1.5 hour time, wasting time. లేదా ఐ హావ్ టు పోస్ట్పోన్ ఇట్ టు నెక్స్ట్ డే. How much we grieve the Holy Spirit. మనం అనుకుంటే పాపమే కాదు హోలీ స్పిరిట్ యొక్క, హోలీ స్పిరిట్ గ్రీవ్ చేసేది, దుఃఖ పెట్టేది జస్ట్ పాపమే కాదు. ఒక మాట ఉంది, బెస్ట్ యూజ్ ఆఫ్ టైం. ఒక్క మాట, ఎఫెసీయులకు రాసిన పత్రిక, ఐ విల్ క్లోజ్, సారీ, ఎఫెసీయులకు రాసిన పత్రిక 15వ వచనం, 15-16. దినములు చెడ్డవి కనుక మీరు సమయమును పోలేక సద్వినియోగం చేసుకొంచు అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకున్నట్లు. అక్కడ ఇంగ్లీష్ లో చాలా బాగుంటుంది, మంచి వర్డ్ వాడాడు, మేకింగ్ ద బెస్ట్ యూజ్ ఆఫ్ టైం. ఇంగ్లీష్ కేజీలో అయితే ఇంకా అద్భుతం అనమాట, రిడీమింగ్ ద టైం అంటే ఏంటి? రిడీమింగ్ టైం అంటే ఏంటి? ఎవరు రీడింగ్ చేస్తారు? నా చేతిలో ఉన్నదాన్ని నేను రీడింగ్ చేస్తానా? రీడింగ్ అంటే విమోచించడం, లేకపోతే డబ్బులు ఇచ్చి లేకపోతే ఖరీదు పెట్టి కొనుక్కోవడం. మన చేతిలో ఉన్నదాన్ని ఖరీదు పెట్టి నేను మళ్ళీ కొనుక్కుంటానా? మనం అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే ఈ టైం అనేది వాడు దొంగ నుంచి చేస్తున్నాడు. ఎవరు? మన అపోవాది. నువ్వు కొంత ఖర్చు పెట్టి దాన్ని నువ్వు ఏం చేసుకోవాలా? రీడింగ్ చేసుకోవాలి. అంటే అర్థం ఏంటి? డోంట్ వేస్ట్ యువర్ టైం. నువ్వు ఖర్చు పెట్టాలి అంటే సంథింగ్ యూ మేక్ టు మీన్ సంథింగ్ సో దట్ యూ కెన్ మేక్ బెస్ట్ యూజ్ ఆఫ్ టైం. అది సెల్ ఫోన్ అన్నా కానివ్వండి, టీవీ అన్నా కానివ్వండి, లేకపోతే మన ఇంట్రెస్ట్లు ఏమన్నా కానివ్వండి, which is not right in the sight of God. ఆ విధంగా మన పరిశుద్ధాత్మ ఇస్తున్న ప్రాంప్టింగ్స్ కి ఒక్కొక్కసారి పరిశుద్ధాత్మ లేచి ప్రార్థన అంటాడు, మనం ఏం చేస్తాం? పక్కన నిద్రపోతాం. ఎవరి కోసం లేపుతాడు బహుశా, మనం ఏం చేస్తాం? బద్ధకంగా ఆయన ఎందుకు లేపాడు? నిన్ను ఎందుకు లేపుతున్నాడు? ఆయన నీతో భారం మోర్చుకుంది, ఆయన భారం నీతో పంచుకోవాలని, నువ్వు కూడా ఆయన కాడి మోయాలని లేపాడు. కానీ మనం ఏం చేస్తామంటే నెగ్లెక్టెడ్. సో ఇవన్నీ కూడా స్టేయింగ్ అవే ఫ్రమ్ ద లవ్ ఆఫ్ గాడ్.
You are residing at the periphery of the gods. అది చాలా డేంజరస్. అలా ఉంటే we cannot fight with such massive intruders in our life. Real lesson. కాబట్టి జాగరూకులమై ప్రభుకు అప్పచెప్పుకొని, ప్రభా నేను జాగరూకులైన దానికి నాకు కృప చూపించండి అని చెప్పి దేవుడికి అప్పచెప్పు. థ్యాంక్ యూ.